హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. దోసకాయ టమాటా పచ్చడిని ఒక్కసారి ఈ పద్ధతిలో చేయండి, చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా లేదంటే ఇడ్లీ, దోశ, చపాతి ఇలా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకుని పైన ఉన్న చెక్కు మొత్తం కూడా తీసుకుని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అదేవిధంగా 4 మీడియం సైజు టమాటాలను కూడా తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవన్నీ కూడా దూరగా వేగించుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నింటినీ కూడా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా వాడతామండి, అందుకని ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో ఒక 7-8 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా కలపడం వల్ల నూనె బాగా పడుతుందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ దోసకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి. ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా మొత్తంగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూస్తున్నారు కదండి, మనం వేసుకున్న దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకోండి, సరిపోతుంది. ఇడ్లీ, దోశల్లోకి ఎప్పుడూ ఒకటే చట్నీ అంటే ఇంట్లో అందరికీ కూడా బోర్ కొడుతుందండి. ఒకసారి ఈ పచ్చడిని చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న గింజలన్నింటినీ కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం మగ్గించుకున్న దోసకాయ మిశ్రమాన్ని సగం వేసుకోండి. ముందే మొత్తంగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, అంత బాగోదు. అందువల్ల సగం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా దాన్ని వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇందులోకి నేను ఉల్లి, వెల్లుల్లి కానీ ఏమీ వేయట్లేదండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా సగాన్ని కూడా వేసుకొని ఇప్పుడు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మనకి రోలులో రుబ్బితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా బౌల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పోపు వేసుకోండి. పోపులోకి జీలకర్ర, కరివేపాకు, ఇంగువ మాత్రమే వేసుకోండి. ఎందుకంటే పచ్చడి మనం చేసేటప్పుడు ఆల్రెడీ గింజలు వేయించుకున్నాం కాబట్టి సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పోపుతో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అస్.